హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు ఉన్న రవికుమార్ గారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. చెప్పండి మేడం. అసలు ఇప్పుడు చూసుకుంటే ప్రెసెంట్ హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్స్లో చూసుకుంటే ఎలాంటి ప్లేస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే సిటీ ఎక్కడైతే డెవలప్మెంట్ అయిందో సిటీ పరిసర ప్రాంతాలలో మాత్రమే మార్కెటు జరుగుతున్నది. అవుట్స్కట్స్లో మార్కెట్ స్తబ్దుగా ఉన్నమాట వాస్తవము. అవుట్స్కట్లలో ఇప్పుడు బయ్యర్స్ టైం అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేయాలనుకుంటున్న వాళ్ళు ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అవుట్స్కట్స్లో కొనుక్కోవచ్చు. అంటే కొత్తూరు పరిసర ప్రాంతాలలో కానీ, షాద్నగర్ కానీ, ఇటు మహేశ్వరము, ఇటు శంషాబాద్ సైడ్ కానీ, శ్రీశైలం హైవే కానీ, ఇటు వరంగల్ హైవే కానీ, ఇవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కు చాలా బాగుంటుంది. కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని ఈ రోజు కొనుక్కొని ఒక 1 ఇయర్కు 6 నెలలకు లేదా 1.5 ఇయర్కు వాళ్ళకు అమ్ముదాం అనుకుంటే మాత్రం ఇప్పుడు అది కరెక్ట్ కాదు. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకు. ఆ ఇన్వెస్ట్మెంటర్స్ అక్కడ కొనుక్కోకపోవడమే బెటర్. సో ఇప్పుడు కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ కోసం మాట్లాడుకుంటే కమర్షియల్ ఎక్కడ మంచిదంటారు, రెసిడెన్షియల్ ఎక్కడ మంచిదంటారు? ఇప్పుడు ప్రజెంటు కమర్షియల్ అనేది ఆఫీస్ స్పేసెస్ అనేది చాలా పెరిగిపోయింది మేడం. ఆఫీస్ స్పేసెస్ అవైలబిలిటీ పెరిగిపోవడం వల్ల ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అని కరోనా వచ్చిన తర్వాత ఆఫీస్ స్పేసెస్ అవైలబిలిటీ పెరిగింది. ఇప్పుడిప్పుడే కొంచెం మళ్ళీ డిమాండ్లోకి వస్తున్నది. కానీ ఈ మార్కెట్లో ఎంతైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్కు తగ్గ దానికన్నా ఎక్కువ మార్కెట్ స్పేస్ అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు కమర్షియల్ ఎవరు కట్టడం లేదు. అందరూ బిల్డర్స్ కూడా రెసిడెన్షియల్కే పోతున్నారు. ఇప్పుడు కోకాపేట పరిసర ప్రాంతాలలో కూడా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి తీసుకున్న ల్యాండ్స్ కూడా రెసిడెన్షియల్ కన్వర్ట్ చేసుకున్నారు చాలామంది. ఇప్పుడు మై హోమ్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా కమర్షియల్ కట్టాలని చెప్పి ఆపేసేసి రెసిడెన్షియల్కి వెళ్ళిపోయారు. రెసిడెన్షియల్ డిమాండ్ ఉన్నది కానీ కమర్షియల్ డిమాండ్ లేదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. సార్ ఇప్పుడు మనకి హైడ్రా ఏదైతే వచ్చిందో హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్కి కానివ్వండి, లేదంటే నార్మల్ పీపుల్కి కానివ్వండి, చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని చెప్పొచ్చు. మరి ఇలాంటి టైంలో ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా, ఏదైనా తీసుకోవాలన్నా సరే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు? ఇప్పుడు హైడ్రా రావడం వల్ల ఒకటి ప్లస్ అయింది, ఒకటి మైనస్ అయింది. పబ్లిక్ అవేర్నెస్ మాత్రం పెరిగిందన్నమాట వాస్తవం. ఎందుకంటే హైడ్రా కూల్చివేతల వల్ల మనం ఎక్కడ కొనాలి, ఎక్కడ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ తీసుకోవాలి, మనం ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంటేషన్ కావాలి, ఈ బిల్డర్స్ దగ్గర నుంచి ఎలాంటి ఎన్ఓసీలు తీసుకోవాలి, ఈ విధమైన క్వశ్చనర్ పెరిగింది. ప్రజలలో అవేర్నెస్ పెరగడం జరిగింది. సో రకరకాల సోషల్ మీడియా ద్వారా కానీ, ఇటు ఇతరత్ర పోర్టల్ ద్వారా కానీ చాలామంది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో కామన్ మ్యాన్ కూడా ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటే మీకు హైడ్రా నుంచి నో అబ్జెక్షన్ ఉందా, ఎన్ఓసి ఉందా, లేకపోతే ఈ హైడ్రా పరిధిలోకి వస్తుందా, ఇదేమైనా నాలా పరిధిలోకి వస్తుందా, చెరువు పరిధిలోకి వస్తుందా, ఇంకా వేరేమైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయా ఇందులో అనే క్వశ్చనర్ స్టార్ట్ అయింది. అంటే పబ్లిక్లో మాత్రం అవేర్నెస్ స్టార్ట్ అయింది. మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఏంటంటే కొంత వేచి చూచే ధోరణి, వెయిట్ అండ్ సీ అనే పాలసీలో వెయిట్ చేస్తున్నారు. ఇంకా తర్వాత సిచ్యువేషన్ చూసి మనం కొనుక్కుందాం అనే ఉద్దేశంలో వెయిట్ చేస్తున్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్ ప్రజెంట్ స్తబ్దుగా ఉన్నది. ఎంతవరకు అయితే పెరగాలో అంతకు మించి రేటు పెరిగింది. ఆర్టిఫిషియల్గా రేటు పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇది కరెక్షన్ టైం అనుకుంటున్నాను. ఈ కరెక్షన్ టైంలో చాలామంది మిడిల్ సెగ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెయిట్ అండ్ సీ పాలసీని చూస్తున్నారు. ఇంకా ఏమైనా తగ్గుతుందేమో, ఇంకో చూద్దాము, వెయిట్ చేద్దాము, ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాము. ఇప్పుడు గవర్నమెంట్ న్యూ పాలసీస్ ఇక్కడ 4th సిటీ అని చెప్పి అంటున్నారు. ఎక్కడెక్కడ ఇంకా వాళ్ళ ప్రియారిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఒక 2-3 ఇయర్స్లో గ్రోత్ కనబడుతుంది అనేది బిల్డర్స్ అయితేనేమి, ఇటు పబ్లిక్ అయితేనేమి వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ప్రజెంట్ అయితే సిటీ ఎక్కడైతే డెవలప్మెంట్ అయిందో సిటీ పరిసర ప్రాంతాలలో మాత్రమే మార్కెటు జరుగుతున్నది. అవుట్స్కట్స్లో మార్కెట్ స్తబ్దుగా ఉన్నమాట వాస్తవము. అవుట్స్కట్లలో ఇప్పుడు బయ్యర్స్ టైం అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేయాలనుకుంటున్న వాళ్ళు ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అవుట్స్కట్స్లో కొనుక్కోవచ్చు. అంటే కొత్తూరు పరిసర ప్రాంతాలలో కానీ, షాద్నగర్ కానీ, ఇటు మహేశ్వరము, ఇటు శంషాబాద్ సైడ్ కానీ, శ్రీశైలం హైవే కానీ, ఇటు వరంగల్ హైవే కానీ, ఇవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కు చాలా బాగుంటుంది. కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని ఈ రోజు కొనుక్కొని ఒక 1 ఇయర్కు 6 నెలలకు లేదా 1.5 ఇయర్కు వాళ్ళకు అమ్ముదాం అనుకుంటే మాత్రం ఇప్పుడు అది కరెక్ట్ కాదు. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకు. ఆ ఇన్వెస్ట్మెంటర్స్ అక్కడ కొనుక్కోకపోవడమే బెటర్. సో ఇప్పుడు
కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ కోసం మాట్లాడుకుంటే కమర్షియల్ ఎక్కడ మంచిదంటారు, రెసిడెన్షియల్ ఎక్కడ మంచిదంటారు? ఇప్పుడు ప్రజెంటు కమర్షియల్ అనేది ఆఫీస్ స్పేసెస్ అనేది చాలా పెరిగిపోయింది మేడం. ఆఫీస్ స్పేసెస్ అవైలబిలిటీ పెరిగిపోవడం వల్ల ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అని కరోనా వచ్చిన తర్వాత ఆఫీస్ స్పేసెస్ అవైలబిలిటీ పెరిగింది. ఇప్పుడిప్పుడే కొంచెం మళ్ళీ డిమాండ్లోకి వస్తున్నది. కానీ ఈ మార్కెట్లో ఎంతైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్కు తగ్గ దానికన్నా ఎక్కువ మార్కెట్ స్పేస్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు కమర్షియల్ ఎవరు కట్టడం లేదు. అందరూ బిల్డర్స్ కూడా రెసిడెన్షియల్కే పోతున్నారు. ఇప్పుడు కోకాపేట పరిసర ప్రాంతాలలో కూడా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి తీసుకున్న ల్యాండ్స్ కూడా రెసిడెన్షియల్ కన్వర్ట్ చేసుకున్నారు చాలామంది. ఇప్పుడు మై హోమ్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా కమర్షియల్ కట్టాలని చెప్పి ఆపేసేసి రెసిడెన్షియల్కి వెళ్ళిపోయారు. రెసిడెన్షియల్ డిమాండ్ ఉన్నది కానీ కమర్షియల్ డిమాండ్ లేదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో ఇప్పుడు మనకి హైడ్రా ఏదైతే వచ్చిందో హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్కి కానివ్వండి, లేదంటే నార్మల్ పీపుల్కి కానివ్వండి, చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని చెప్పొచ్చు. మరి ఇలాంటి టైంలో ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా, ఏదైనా తీసుకోవాలన్నా సరే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు? ఇప్పుడు హైడ్రా రావడం వల్ల ఒకటి ప్లస్ అయింది, ఒకటి మైనస్ అయింది. పబ్లిక్ అవేర్నెస్ మాత్రం పెరిగిందన్నమాట వాస్తవం. ఎందుకంటే హైడ్రా కూల్చివేతల వల్ల మనం ఎక్కడ కొనాలి, ఎక్కడ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ తీసుకోవాలి, మనం ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంటేషన్ కావాలి, ఈ బిల్డర్స్ దగ్గర నుంచి ఎలాంటి ఎన్ఓసీలు తీసుకోవాలి, ఈ విధమైన క్వశ్చనర్ పెరిగింది. ప్రజలలో అవేర్నెస్ పెరగడం జరిగింది. సో రకరకాల సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర పోర్టల్ ద్వారా కానీ చాలామంది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో కామన్ మ్యాన్ కూడా ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటే మీకు హైడ్రా నుంచి నో అబ్జెక్షన్ ఉందా, ఎన్ఓసి ఉందా, లేకపోతే ఈ హైడ్రా పరిధిలోకి వస్తుందా, ఇదేమైనా నాలా పరిధిలోకి వస్తుందా, చెరువు పరిధిలోకి వస్తుందా, ఇంకా వేరేమైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయా ఇందులో అనే క్వశ్చనర్ స్టార్ట్ అయింది. అంటే పబ్లిక్లో మాత్రం అవేర్నెస్ స్టార్ట్ అయింది. మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఏంటంటే కొంత వేచి చూచే ధోరణి, వెయిట్ అండ్ సీ అనే పాలసీలో వెయిట్ చేస్తున్నారు. ఇంకా తర్వాత సిచ్యువేషన్ చూసి మనం కొనుక్కుందాం అనే ఉద్దేశంలో వెయిట్ చేస్తున్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్ ప్రజెంట్ స్తబ్దుగా ఉన్నది. ఎంతవరకు అయితే పెరగాలో అంతకు మించి రేటు పెరిగింది. ఆర్టిఫిషియల్గా రేటు పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇది కరెక్షన్ టైం అనుకుంటున్నాను. ఈ కరెక్షన్ టైంలో చాలామంది మిడిల్ సెగ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెయిట్ అండ్ సీ పాలసీని చూస్తున్నారు. ఇంకా ఏమైనా తగ్గుతుందేమో, ఇంకో చూద్దాము, వెయిట్ చేద్దాము, ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాము. ఇప్పుడు గవర్నమెంట్ న్యూ పాలసీస్ ఇక్కడ 4th సిటీ అని చెప్పి అంటున్నారు. ఎక్కడెక్కడ ఇంకా వాళ్ళ ప్రియారిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఒక 2-3 ఇయర్స్లో గ్రోత్ కనబడుతుంది అనేది బిల్డర్స్ అయితేనేమి, ఇటు పబ్లిక్ అయితేనేమి వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.